దేవుడు చాలాసార్లు మన జీవితాల్లో మనం ఏది రాంగ్ టైం అనుకుంటామో రాంగ్ టైంలో మన జీవితాల్లో ఆయన రైట్ టైంగా మార్చేటువంటి దేవుడు. మనం రాంగ్ టైం అనుకుంటాం, కానీ రాంగ్ టైంనే మన జీవితాల్లో దేవుడు రైట్ టైంగా చేసుకుంటాడు. మనం చాలాసార్లు ఇది సమయం కాదనుకుంటుంటాం, అదే దేవుని సమయం. ఇది సమయం కాదు, ఇది ఈ పని నేను చేయలేను అని అనుకుంటూ ఉంటాం. ఈ పని నా వల్ల కాదనుకుంటాం. ఇది నాది కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది సమయం కాదని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదే సమయం, అది నువ్వే చేయాలి, అది నీ ద్వారానే జరగాలి, దానికి నువ్వే అర్హుడివి, దానికి నేను నిన్నే ఎన్నుకున్నాను, దానికి నువ్వే నాకు కావలసినటువంటి ఒక పాత్రవి అని దేవుడు పలుమార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరియను దేవుడు ఎన్నుకున్నాడు. రాంగ్ టైం అని మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు ప్రతిదానికి ఒక ప్రణాళిక, చిత్తం ఉంటుంది. మరియకు ప్రధానము చేయబడ్డం కూడా దేవుని చిత్తమే. దేవుని ప్రణాళికలో దేవుడు ముందుగా నిర్ణయించాడు మరియకు ఒక తోడు కావాలి. మరియతో కలిసి ఈ యొక్క లోకంలోనికి రాబోతున్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయనను ముందుకు తీసుకువెళ్ళడానికి, దైవ ప్రణాళిక నెరవేర్చబడ్డానికి మరియకు ముందుగా ప్రధానము చేయబడాలి. ప్రధానము చేయబడిన తర్వాతే దైవ ప్రణాళిక ఏమవ్వాలి, అది రివీల్ చేయబడాలి, లేకపోతే అది ప్రత్యక్షపరచబడాలి. ఇది దేవుని చిత్తం అని దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచిన తర్వాత దేవుని చిత్తాన్ని అంగీకరించింది మరియ జీవితంలో ఇది రాంగ్ టైం. మరియ జీవితంలో ఇది రాంగ్ టైం, కానీ దేవుని చిత్తంలో ఇది రైట్ టైం. మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మరియ అప్పటికే ప్రదానం చేయబడింది. మరియ తల్లిదండ్రులు, మరియ కుటుంబ సభ్యులో, లేక యోసేపు కుటుంబ సభ్యులో, ఆ ఇరుపక్షాల వాళ్ళ సమ్మతితో, లేక ఇక్కడ ఉన్నటువంటి మరియా యోసేపుల సమ్మతితో ఇక్కడ ఒక వ్యక్తికి ప్రధానము చేయబడినటువంటి వ్యక్తిగా మనకు మరియ కనబడుతుంది. అంటే తాను ఇంకొన్ని దినాలలో, నెలలలో, లేకపోతే ఇంకొన్ని రోజుల్లో ఒక వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించబోతున్నటువంటి సమయం ఇది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము, దేవుని చిత్తం అనేది మన జీవితాల్లో చాలాసార్లు ఎలా ఉంటుందంటే, దైవ చిత్తం అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం, దేవుని కొరకు నువ్వు జీవించాలంటే ఖచ్చితంగా నీకు ఇలాంటి పోరాటాలు ఎదురవుతాయి. ఏదో ఒక దశలో, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక స్థితిగతుల మధ్యలో ఎవరో ఒకరి ద్వారా, కుటుంబం ద్వారానో, బంధువుల ద్వారానో, మిత్రుల ద్వారానో, సమాజం ద్వారానో నువ్వు ఎదుర్కోక తప్పదు. దేవుని చిత్తము మన జీవితాల్లో అది శాశ్వతమైనది, అది అంతము లేని దానిని, అంతము లేనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలోకి తీసుకొస్తుంది.